నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ జాహ్నవి. క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి పలు పాఠశాలను పరిశీలించిన సబ్ కలెక్టర్. పనివేళల్లో సచివాలయ ఉద్యోగులు సచివాలయాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశం. మున్సిపాలిటీ పరిధిలోని పలు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్లె అర్బన్ రూరల్ ప్రాంతాల్లోని పలు పాఠశాలలు వసతి గృహాలను ఆమె పరిశీలించారు. ఈమె వెంట మదనపల్లె తహసీల్దార్ కుప్పుస్వామి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. First important is washrooms. I want we can plan around this. అది ఇన్ని రోజులు నిన్న నుంచి హాలిడేస్ ఇస్తారు కాబట్టి 2 days 2 days పడుతుంది. అదేమైందంటే మధ్య ఇది పైన ఏం ప్రాబ్లం లేదు మేడం, పైన ఏం ప్రాబ్లం లేదు. లీకేజ్ వచ్చి పైన నుంచి లీక్ అవుతుంది బాత్రూమ్స్ వాటర్. Let's go upstairs. ఈ ఫ్లోర్ లో కూడా 20+20. ఇంకా వేసుకోవచ్చు. అవన్నీ తీసేసి పక్క బిల్డింగ్ లో ఏం జరగదు. 2 days ఫర్ టెంపరీ పర్పస్ అండ్ దెన్ వి కెన్ యూజ్. సో ఇది ఫంక్షనల్ అయినా ఇక్కడ బాత్రూమ్స్ అన్ని చేస్తాము. ఓకే, దట్ ఇస్ నాట్ ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి? 20%. సో నాకు అంటే అవన్నీ కూడా నాటినట్లు పిల్లలు వెళ్ళిపోతే మొత్తం వేపించాలని పక్కన చేశారు మేడం. టైల్స్ అంతా వేపించేసాం, వాటర్ అంతా ఇదైపోయింది. ఇది ఒకటి రెడీ చేసి కింద అది వాటర్ లీకేజ్ అనేది స్టాప్. అదంతా కాదు, లెట్ మీ బి వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. నాకు ఈ 2 ఫంక్షనల్ గా కావాలి. అంటే ఎక్కడ బాత్రూమ్ ట్యాప్ పని చేస్తలేదు, నీళ్ళు పోవట్లేదు, ఇట్లాంటి కంప్లైంట్స్ లేకుండా ఫుల్ షేప్ లో ఇది కింద ఫ్లోర్ కూడా కావాలి. సరే. సో కింద కూడా బెంచెస్ వెకేట్ చేసేసి పుట్ ఇట్ ఇన్ అదర్ ప్లేస్ వేర్ రూమ్స్ ఆర్ నాట్ ఇన్ యూస్. సో దట్ ఇవాళ మీరు మొదలు పెట్టుకునేసి నాకు రేపు నైట్ కి ఎల్లుండి మార్నింగ్ నేను మొదలెట్టేలాగా ఉన్నాను. సరే మేడం, నాకు అది అట్లీస్ట్ ఒక ఫ్లోర్. సరే ఓకే. అప్పుడు ఆదివారం రాత్రికి నాకు ఇంకో ఫ్లోర్ ఇచ్చేది. మీరు ఏది రెడీ చేయగలిగితే అది. నేను ఏది అని నేను చెప్పను, పైన కానీ కింద కానీ. నాకు రేపు బేసిక్లీ రేపు మార్నింగ్ కల్లా నేను ఒకటి స్టార్ట్ చేయాలండి ఖచ్చితంగా. నాకు రేపు మార్నింగ్ కల్లా ఒకటి రెడీ. మీకు రెండిట్లో ఏది ఈజీ రెడీ కింద ఇస్తారా? అన్ని రెడీ చేసి వాటర్ సీప్ అవుతుంది. అది ఇక్కడ మీరు సో టుమారో ఇవాళ మీరు రెడీ చేసి ఇస్తారు నాకు. ఈవినింగ్ కి నేను మనుషులు పెట్టి చేయించేసి ఈవినింగ్ కల్లా అయిపోతుంది. సో రేపు మార్నింగ్ కి ఐ కెన్ యూజ్ ఇట్. ఓకే, యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. కింద ఫ్లోర్ నేను యూజ్ చేస్తాను. యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ ఫ్లోర్ కి ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి? బాత్రూమ్స్ టోటల్ క్లోజ్. రీసెంట్ కొత్తగా కట్టించారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారా? అవును మేడం. ఇవి లోపల బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ ఇది చేసుకున్నాం. రీసెంట్ గా కట్టించారు. అదే టాయిలెట్స్ వరకు ఓకే, మరి బాత్రూమ్స్ లేకుండా ఓపెన్ టబ్ ఒకటి పెట్టించారు మేడం. మేము అప్పుడు అది బాగున్నాయి మేడం. హాస్టల్ ఉంది, బాగుంది. అది రెసిడెన్షియల్ క్యాంపస్. ఇప్పుడు ఉన్నారా? ఎవరన్నా పిల్లలు ఉన్నారా? జస్ట్ పక్కనే మేడం. ఎందుకు why do you have to put it?
ఎగ్జామ్స్ అప్పుడు ఎనీవేస్ ఎగ్జామ్స్ ఆర్ ఆన్ ప్లేస్ కాబట్టి లెట్ దెమ్ కమ్ అండ్ రైట్ ది ఎగ్జామ్స్ రైట్ అవే. మీకు ఆన్ క్యాంపస్ కరికులమే లేనప్పుడు మీరు ఎందుకు ఉంచాలా వాళ్ళని? ఇట్స్ నాట్ నెసెసరీ. కెన్ యూ గెట్ బ్యాక్ టు మీ బై టుడే ఈవినింగ్ అబౌట్ దిస్? యూ ఆల్సో గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ద ప్రెస్ మీట్ టుడే. వినండి ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా. నో వేర్ దే హ్యావ్ మెన్షన్ దట్ ఉండాలి అని ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ సపోజ్ టు బీ ఫ్రీ. సో క్యాంపస్ అని ఖాళీ చేయడానికి అదే మెయిన్ రీజన్. సో మీరు మళ్ళీ ఒక ఇంతమందిని ఉంచితే యూఆర్ డిఫీటింగ్ ది ఎంటైర్ పర్పస్. సో వెకేట్ సిమిలర్ ఫ్యాషన్ అది పెద్ద గర్ల్స్ ఉంటున్నారు ఇక్కడ. ఇవన్నీ మీకు మామూలు అకాడమిక్లో ఉంటాయి. ఇది వచ్చి స్టేట్ సిలబస్ అకాడమిక్లో స్టేట్ స్కూల్ ఇది వచ్చి ఐసీఎస్సీ. 10th క్లాసెస్ కూడా వద్దని చెప్పారు. పంపించేసాను వాళ్ళని. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రెస్ మీట్ క్లాస్ వర్క్ ఎగ్జామ్స్ ఉంటాయి. 10th ఎగ్జామ్స్ ఉంటాయి. క్లాస్ వర్క్ ఇవన్నీ హాస్టల్ ప్రైమరీ మేడం. లగేజ్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారా? ఉగాదికి వెళ్ళిపోయినారు మేడం. రాగానే వాళ్ళ లగేజ్ అంటే వాళ్ళు చేంజ్ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు ఉదయం నుండి సాయంత్రం వరకు సచివాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశించారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయ పని వేళల్లో ఫీల్డ్ వర్క్ అని మున్సిపాలిటీ తహసీల్దార్ కార్యాలయానికి అంటూ వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పనుల కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఇప్పటి నుండి సచివాలయ ఉద్యోగులు పనివేళల్లో సచివాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆఫీస్ రాదు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఫస్ట్ ఫేజ్ ఉంది, సెకండ్ ఫేజ్ ఉంది, థర్డ్ ఫేజ్. సో ఫస్ట్ 2 ఫేజెస్లో మ్యాక్సిమం ఆక్యుపేషన్స్ వచ్చేసింది సార్. ఇప్పుడు లాస్ట్ 3 ఫేజెస్లో సర్వీస్ ఆక్యుపేషన్స్ కృష్ణానగర్ ఇంద్రానగర్ కృష్ణానగర్ రెండు ఒకే సెక్రటరీ ఒకే వార్డ్లో 2 సెక్రటరీ వచ్చింది సార్. సో ఇది డ్యూటీలో ఉంటున్నారు వార్డ్. ఇంద్రనగర్ వాళ్ళు ఒక 100 ప్లాన్ ఉంది సార్. రెండు టైం టు టైం వస్తారమ్మా ఆఫీస్కి. ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోవాలా, ఏదో పని చేసుకోవాలి. సెక్రటరీ వర్క్ అయిపోతానే డైరెక్ట్గా సచివాలయం హాఫ్ అన్ అవర్ అటెండ్ వర్క్ చేస్తాను. హెల్త్ సెక్రటరీ ఒకటే శానిటేషన్ మేడం ఒకరు పోతే చాలు. అంటే శానిటేషన్ చేయించాలి కదా సార్. సో మేడం దగ్గర ఇద్దరు కలిసి వెళ్తారు సార్. శానిటేషన్ టీచింగ్ అడ్మిన్ మేడం ఆర్గో మేడం కాల్ చేశారు. మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తామమ్మా? 9:30. లంచ్కి ఎన్ని గంటలకు వస్తారు? 5:30. లంచ్కి మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు. మధ్యలో ఎవరు మంది చేసి వెళ్తాం. ఎంతసేపు నుంచి ఎంతసేపు పోతారు? 1 అవర్ 45 minutes. 1 అవర్. గవర్నమెంట్ టైం 45 minutes. 1 to 1:45. అది 1:30 to 2:30. 1 to 2. రోజు ఫీల్డ్లో పోయినాము, అది పోయినాము అని చెప్పి వర్క్ ఉంటేనే పోదాం సార్.
మదనపల్లి ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలోని కౌన్సిల్ హాల్ నందు కరోనా సెకండ్ వేవ్ నివారణ చర్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ రఘునాథరెడ్డి, తహసీల్దార్ కుప్పు స్వామి, డీఎస్పీ రవి మనోహరాచారి, అడిషనల్ డిఎంహెచ్ఓ లక్ష్మి, మదనపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనుపమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెకండ్ వేవ్ కరోనా చాలా ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోందన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యాపారుల సలహాలు తీసుకున్నారు. సినిమా థియేటర్ల అసోసియేషన్స్ వారు మాట్లాడుతూ 2 థియేటర్లు మినహా అన్ని థియేటర్లు మూసివేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. మదనపల్లి ఓన్లీ 1% ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఎందుకు అంటే ఆటోమేటిక్గా మీరు అర్థం అనేటువంటిది ప్రపంచానికి తెలిసిన విషయమే. గ్రాడ్యువల్గా మన మదనపల్లి కూడా పెరుగుతుంది. కొంతమంది పెద్దలు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. నిజంగా అవి పాటించాల్సిన సలహాలే. ముఖ్యంగా ఎక్కడ మనకు స్ప్రెడ్ అవుతుందని అంటే టీ బంకులు కానీ, హోటల్స్ కానీ, మార్కెట్స్ కానీ, ఈ నాన్ వెజ్ అమ్మే షాప్స్ కానీ, అదేవిధంగా ఫ్లవర్స్, ఎందుకంటే నీళ్ళతో తడుపుతూ ఉంటారు. సో అట్లా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. మనము సూచనలు చేసాం, బాగానే ఉంది, 4 గోడల మధ్యలో బాగానే ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది బయట జరగాలి. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంప్లిమెంటేషన్ లేకపోతే ఏం చేయలేదు. ఇప్పుడున్న జనాభాకి ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే మిలిటరీ దించాలి ఫస్ట్ థింగ్. అంటే ఎవరికి వారికి అవేర్నెస్ వచ్చి మన సోషల్ రెస్పాన్సిబిలిటీ భావించి కనుక క్లోజ్ చేసుకుంటే ఒకవేళ బాగానే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ పరిస్థితి అని కాదు, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఎవడైనా చెబితే తప్ప చేసే పరిస్థితి కనపడాలి. ఇంతకుముందు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇంతకుముందు మనం చెప్పారు, లాక్డౌన్ అనేది చివరి అస్త్రం కావాలి అనేటువంటిది. కానీ ఇలాగే మనం పెరుగుతూ పోతూ ఉంటే అదే మొదటి అస్త్రం అయిపోతుంది. ఖచ్చితంగా లాక్డౌన్ పెట్టేస్తారు. ఎందుకు పెడతారు? మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుండొచ్చు, కానీ మనుషులు బతకాలి కదా ఫస్ట్. అందులో లాస్ట్ టైంకి ఇప్పటి టైం చూస్తూ ఉంటే ఎంత ర్యాపిడ్గా పెరిగిపోతుందంటే భయంకరంగా పెరిగిపోతుంది. మరణాలు కూడా బాగా పెరుగుతున్నాయి. రోజుకు మన స్టేట్లో దాదాపు 25, 30, 40, 50 మంది చనిపోతున్నారు మన స్టేట్లో. అంతకుముందు లాస్ట్ 2020 ఇదే టైంకి 2, 3, 4, 5 మంది ఉండే. ఇప్పుడు 50. ఏం దాని అనుమానం లేదు, అలా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ చెప్పినటువంటి వింగ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు స్వచ్ఛందంగా మేము ఈ టైం అంటే మీ వ్యాపారం దెబ్బతినాలని మా ఉద్దేశం కాదు, కానీ ప్రజల్లో కూడా కొంత దీని మీద కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సండే షాప్ క్లోజ్ అంటే సండే కదబ్బా షాప్ క్లోజ్, మనం ఎందుకు బయటికి పోవాలని నాటి మనుషుల్లో పెట్టారు. అంతేగాని మనం పోకూడదు అనేటువంటి ఎవరికి రావా. మనం ఎందుకు పోవాలి, ఏమైనా ఉండాలి, మనం పోవాలా, మనం పోవద్దు, బయట పోవద్దు అనేటువంటిది ఎవరికి అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఉన్నా ఏమవుతుందే, క్యాజువల్నెస్ పెరిగిపోయింది. కాబట్టి మనంతల మనమే కొన్ని అంతేందుకంటే రొంపిచర్లలో స్వచ్ఛందంగా షాప్స్ మూస్తున్నారు. రొంపిచర్ల మదనపల్లి టౌన్ ఎక్కడ, రొంపిచర్లు ఎక్కడ, అలా కొన్ని ప్రాంతాల్లో వ్యాపార వర్గాలు ముందుకొచ్చి మన బాధ్యతగా కొంత టైం తగ్గించుకుందాం, ఏం పర్వాలేదు అనేటువంటి దాని మీద స్వచ్ఛందంగా మూస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా మన వ్యాపార వర్గాలు అన్నీ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈ టైంకి రెస్ట్రిక్ట్ చేసుకుంటామంటే మీరు అసోసియేషన్ తరఫున మీరు అనౌన్స్ చేస్తే, మీరు ప్రాపర్గా మీరు అనౌన్స్ చేస్తే ఆటోమేటిక్గా అది పబ్లిష్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది. రేపు మేము కూడా అడగాలే, బాబు మీ అసోసియేషన్ మోయమంది కదా, 7 గంటలకు ఎందుకు మోయలేదు అని అడగడానికి ఉంటుంది. లేకపోతే ఏం సార్ నాకు వ్యాపారం లేదు, నేను అప్లై ఏదో చెప్తుంటారు, దానికి 100 కారణాలు చెప్తుంటారు. కాబట్టి
ఈ వ్యాపార వర్గాలందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి మార్కెట్ వాళ్ళు కానీ, ఫ్లవర్స్ కానీ, చికెన్ షాప్స్ కానీ, ఈ టీ స్టాల్స్ అసోసియేషన్ అంటే అది కానీ, మిగతా ఇంకెక్కడైనా ఇవన్నీ హోటల్స్ అసోసియేషన్ కానీ, ఇవన్నీ కూడా దయచేసి అందరూ మీరు ముందుకు వచ్చి మేము మా బాధ్యతగా ఈ టైం వరకు తెచ్చుకుంటామని, ఈ టైంకి మూస్తామని మీరు ముందుకు వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ముందుకు రాకపోతే ఒక షాపు మూపించేసి ఎన్ని షాపులను మూయిస్తాం? ఒకసారి ఆలోచించండి. బోల్డ్ని షాపులు ఉన్నాయి, కొన్ని వందల షాపులు ఉన్నాయి, కొన్ని వేల షాపులు ఉన్నాయి మన మదనపల్లిలో. ఎన్ని షాపులను మూయించగలం? అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ముందుకు వచ్చేసరిగా మాకు ఈ టైం ఇవ్వండి, ఈ టైం మేము మూసేస్తామంటే అప్పుడు బాబు ఆ టైం మూసేయమని చెప్పొచ్చు. ఏమీ లేకుండానే ఇంప్లిమెంటేషన్ చాలా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మనం ఏదో ఇప్పుడు మాట్లాడుకున్నాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మరి రోడ్డు మీద సేమ్ మన కంటికి కనిపిస్తాను, ఓ ఎవరు తింటాడు అని మనం 100 మాట్లాడతాం ఇక్కడ. కానీ అవన్నీ రోడ్డు మీద పోయినప్పుడు ఇంప్లిమెంట్ కావాలంటే వివిధ వర్తక సంఘాలు కానీ, వివిధ ప్రజలు కానీ దాని ముందుకు వచ్చి మేము దీనికి సిద్ధంగా ఉన్నాం అని మీరు ముందుకు వస్తే మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? ఆఫీసర్స్ ఇమ్మీడియట్గా మీరు షిఫ్ట్ చేయాలంటారు. బెంగళూరు ట్రై చేశారు, బెడ్స్ ఖాళీ లేవు. తిరుపతి ట్రై చేశారు, మధ్యాహ్నం ఖాళీ అవుతాయి సార్ అన్నారు. ఇంకెక్కడెక్కడో ట్రై చేశాను. ఆఖరికి మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీ ఉంది. సుబ్రహ్మణ్యంతో మాట్లాడితే మన దగ్గర ఖాళీ ఉందంటే ఆ అబ్బాయిని నేను నిన్న నైటే డాక్టర్తో మాట్లాడి నిన్న అడ్మిట్ చేయించాను. పర్లేదు, 8/25 ఉంది, బాగానే ఉంది, కోమాటిక్ కండిషన్స్ లేవు, బాగానే ఉంది. అదే 20/25 ఉందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? మదనపల్లిలో రూములు లేవు, బెడ్స్ లేవు, ఏం చేద్దాం? మరి ఆ కానిస్టేబుల్ పరిస్థితి, ఆ కానిస్టేబుల్ ప్లేస్లో ఎవరున్నా వాళ్ళ పరిస్థితి ఏంటి? వచ్చిన తర్వాత మనం ఒకరిని నిందించడం కరెక్ట్ కాదు. షాపులు ఉండొచ్చు, మిగతా హోటల్స్ ఉండొచ్చు, హాస్పిటల్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఏ హాస్పిటల్లో క్రౌడ్ రెగ్యులేషన్కు స్టాఫ్ ఉండరండి. వస్తే కూర్చుండబెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, చేయడానికి మాత్రమే స్టాఫ్ ఉంటుంది. క్రౌడ్ రెగ్యులేషన్కి ఎందుకు ఉంటుంది? ఎక్కడా ఉండదు క్రౌడ్ రెగ్యులేషన్. కాబట్టి ఇది హాస్పిటల్ వాళ్ళ తప్పో, హోటల్ వాళ్ళ తప్పో, టీ బంక్ వాళ్ళ తప్పో అని నేను చెప్పట్లేదు. మన బాధ్యతగా మన దగ్గర క్రౌడ్ జనం సంఖ్య పెరుగుతూ ఉంది. దాన్ని మనం ఏం చేయాలనేది మనం ఆలోచించుకోవాల్సిందే తప్ప. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం బెడ్స్ ఖాళీ, ఎక్కడ కూడా బెడ్స్ ఖాళీ లేవు. నేను తిరుపతి చాలా చూసాను, తిరుపతి కానీ, చిత్తూరు కానీ, బెంగళూరు కానీ చాలా చోట్ల అడిగాను, ఎక్కడ ఖాళీ లేవు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఎవరికైనా వచ్చి ఏంటి మన పరిస్థితి అని మనం అందరం ఆలోచించుకోవాలా. దయచేసి వర్తక వ్యాపార సంఘాలు అందరూ కూడా ముందుకు వచ్చి మీరు ఒక టైమింగ్ డిక్లేర్ చేయగలిగితే మీరు స్వచ్ఛందంగా, ఏదో మేమేదో బలవంతం చేస్తున్నామనేటువంటిది కాదు. కాబట్టి మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన సోషల్ రెస్పాన్సిబిలిటీ, మన మదనపల్లిని మనం కాపాడుకుందాం. మనం అట్లీస్ట్ బయటికి మనం ఏం చేయలేము, కానీ మన వరకు మనం చేసుకోవచ్చు కదా. మార్కెట్ డిసెంట్రలైజేషన్ చెప్పారు. దీని గురించి ఆల్రెడీ మన మాట్లాడాము. మన ఎమ్మెల్యే గారి దృష్టికి, మన చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆల్రెడీ 1 టైం 2 డేస్ టైం అడిగారు, ఇక్కడ ఉండేవారు. ఆల్రెడీ బయటపడి కానీ ఈ మార్కెట్ అనేది డిసెంట్రలైజేషన్ చేసేస్తాం. దాని గురించి మీ వరకు చేసేస్తాం. నెక్స్ట్ మా ఒపీనియన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు, ఎందుకంటే మెయిన్ జనరల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, హోటల్స్, ఎందుకంటే సంవత్సరంగా సినిమా థియేటర్స్ ఎప్పటి నుంచి నేను క్లోజ్ చేసుకుంటున్నాను 4 థియేటర్స్ అని చెప్పి మనందరికీ మార్గదర్శకంగా అన్నం చేశాడు అతన్ని మనము. ఎందుకంటే ఇప్పుడు పెద్ద వ్యవస్థలు ఉండదు, చిన్న వ్యవస్థలు ఉండదు, ఇప్పుడు టీవీ చేసిన కొన్ని ఉండాలి. అందరినీ రిక్వెస్ట్ చేస్తే స్వచ్ఛందంగా ఇప్పుడు ఒకరు ఇద్దరు ముందుకు వచ్చారంటే ఆటోమేటిక్గా అందరూ ఫాలో అవుతారు. థియేటర్స్గా ఉన్నవాళ్ళు ఈరోజు ఎందుకు ఇన్వైట్ చేశాము అంటే మీరు అందరికీ మార్గదర్శకంగా కస్టమర్స్గా ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా పెట్టుకున్నారు. కాబట్టి మీ గ్రూప్ మీరు ఎందుకు మీ అందరికీ ఇప్పుడు డెసిషన్ చేసుకోవడానికి పెద్ద టైం పడుతుంది, అది ఇంప్లిమెంటేషన్ చాలా టైం పడుతుంది. అందుకంటే మీ అందరూ ఒపీనియన్స్ తీసుకొని మీ అభిప్రాయాల ప్రకారమే పోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీ అందరికీ ఒపీనియన్స్ తీసుకున్నాము. మళ్ళా రేపు ఒకసారి మేమందరం మళ్ళా రేపు మధ్యాహ్నం మీట్ అవుతాం. ఆ లోపల మీరు అసోసియేషన్కి అందరితో మాట్లాడి మీరు రేపు అనుకున్నట్టు ఒక ఈ విధంగా పోతే మనకి అందరికీ బాగు లాస్ట్ కాదు. ఎందుకంటే మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ అందరూ ఒపీనియన్, కొంతమంది అందరూ ఫెస్టివల్ ఉంది, వాళ్ళు నైట్ టైం ఎందుకంటే మార్కెట్ మనం 6 o'clock అయితే వాళ్ళు ఒక్కొక్కరు తీసుకోవడానికి కానీ ఉండడానికి కొంచెం ఉంటారు. అదేవిధంగా ఫుడ్స్ మార్కెట్, క్లాత్ మార్కెట్స్, చికెన్, మటన్ మార్కెట్స్, ఎవరైనా సరే ఈ టైం నుంచి ఈ టైంలో మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈవినింగ్ టైం మనకు 7 తర్వాత మోస్ట్ ప్రాబ్లీ అందరికీ ఇబ్బందికరంగా లేకుండా మనం క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆలోచన చేసుకొని ఒక డెసిషన్ మాకు గవర్నమెంట్ దాకా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే
ఈ ర్యాపిడ్ టెస్ట్ చేసిన వెంటనే ఇమీడియట్గా మనకి రిజల్ట్ వస్తుంది పాజిటివ్ అని చెప్పేస్తున్నారు. కానీ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పాజిటివ్ వచ్చినా కూడా సిస్టమ్ గవర్నమెంట్ మాకు కానీ మా డాక్టర్స్ కానీ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల వాళ్ళ ఐసోలేషన్ కానీ ఒకవేళ సింప్టమ్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళు వ్యక్తిగతంగా పోతున్నారు తప్ప పబ్లిక్ మాకు 100% తెలియదు. ఇప్పుడు మన మున్సిపాలిటీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని రకాల మీకు ఏ విధమైన మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము కంట్రోల్ చేయడానికి మాకు మ్యాన్ పవర్ బాగుంది. మున్సిపాలిటీస్లో శానిటైజేషన్ సిస్టమ్ ఇచ్చిన తర్వాత మ్యాన్ పవర్ సఫిషియెంట్ ఉంది. ఈ శానిటైజేషన్ గురించి కూడా మీరు చెప్పారు. 100% మీ శానిటైజేషన్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తాం. ఎందుకంటే ఏదైనా మీ డ్రైనేజ్ ఇటువంటి పరిస్థితి నేను అష్యూరెన్స్ ఇవ్వలేను. లేకపోతే మామూలుగా డే బై డే యాక్టివిటీస్లో ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. మనకి మ్యాన్ పవర్ తక్కువ ఉన్నా కూడా మన చైర్పర్సన్ కానీ ఎమ్మెల్యే గారితో ఒక తీసుకోమన్నాను. 3 డేస్లో కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నాం. ఒక 50 మందిలో 70 మందిలో శానిటైజేషన్ తీసుకోమన్నాను. మీకు ఎటువంటి ఎక్కడైనా సరే శానిటైజేషన్ కానీ ఎవరైనా పాజిటివ్ కేసెస్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర కానీ స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ లేకపోతే షాప్స్ కానీ శానిటైజేషన్ చేయడానికి కానీ లేకపోతే అక్కడ బ్లీచింగ్ కానీ లేకపోతే ఏ కార్యక్రమమైనా మా మున్సిపాలిటీతో 100% చేస్తాం. మీ అందరికీ ఒకటే పోయేది, ప్రతి ఒక్కరూ బ్యారికేడ్ కట్టుకోండి మీ సంవత్సరం. ఎందుకంటే మామూలుగా బ్యారికేడ్ జనరల్ స్టోర్స్ దగ్గర కానీ మామూలు ఫ్రూట్ షాప్స్ దగ్గర కానీ బ్యారికేడ్స్ లేకపోతే వాళ్ళకి ఏముంది వచ్చేసి కింద పెడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ ప్లాట్ మార్కెట్ కూడా నేను చాలా అర్థం చేశాను. లాస్ట్ టైం కూడా మనము ఈ కోవిడ్ ఉన్నప్పుడు ఒక 3 అవర్స్ 4 అవర్స్ పెడితే షట్టర్ ఎత్తుతారు, లోపల అందరూ కూర్చొని పెట్టారు, షట్టర్ క్లోజ్ చేసేస్తారు. మనం ఏది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో దానికి రివర్స్. ఎందుకంటే మనం 3 అవర్స్ 4 అవర్స్ మనం మార్చి బిజినెస్ గురించి మనం వదిలితే ఆ బిజినెస్ పీరియడ్లో ఎందుకు సిస్టమేటిక్గా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మనకి 10 కేసులు ఉన్నప్పటి నుంచి ఇప్పటికి 200 కేసులు డివిజన్లు పెరిగాయి. మదనపల్లిలో మాత్రమే 50 కేసులు వస్తున్నాయి. రోజుకి 40-50 కేసులు వస్తున్నాయి అర్థంలో మాత్రమే. సో ఆ రకంగా మనం కేసులు పెరుగుతూ ఉన్నాయంటే మనం ఏం చేయలేని పరిస్థితిలో వచ్చేసాం. ఆ పరిస్థితి రాకూడదని మనందరం కూడా ఈరోజు చదవడం జరిగింది. ఆ పరిస్థితి వస్తే ఎవరు ఏమీ చేయలేము అనేది ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయలేదు, మనము ఏం చేయలేము. కాబట్టి ఇప్పుడే మనం నేర్చుకోవాలి అనేది. ఇప్పటికీ ఒక కేసు వస్తే ఒక కేసుతో పాటు 40 కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుముందు ఫస్ట్ వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్లో ఒక కేసు రాగానే ఆ కేసుతో పాటు ఉండే ప్రైమరీ కాంటాక్ట్స్ అంటారు. అంటే వాళ్ళతో కలిసి ఉన్నవాళ్ళు, వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పాజిటివ్ వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు అంటే ఇంతకుముందు అయితే వాళ్ళతో కలిసిన వాళ్ళకు కూడా నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు అలా కాదు, ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఇంట్లో మీరు కూడా వింటారు, ఇంట్లో అందరికీ పాజిటివ్ వస్తుంది. కాబట్టి దానికి ఒకటే రీజన్ ఏంటంటే బయటికి వెళ్ళే వాళ్ళు మాస్కులు వేసుకోకపోవడం అనేది ఒకటే రీజన్. వేరే రీజన్ ఏం లేదు. ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు సేఫ్గా ఉన్నారు, వాళ్ళేమి ఎక్కడ తిరగట్లేదు, వాళ్ళకి పిల్లలు లేకపోతే హౌస్ వైఫ్ వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఎక్కువ తిరగట్లేదు. ఒకటి మనం బయటికి వెళ్ళే వాళ్ళు మాత్రమే కరోనాని వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం. సో అది మనం సేఫ్టీ అనేది మనకి కావాలి, పిల్లలకి కావాలి, మన ఫ్యామిలీకి కావాలి. బై ఎండ్ ఆఫ్ ది డే మనం అందరూ కష్టపడేది కూడా ఫ్యామిలీ సేఫ్టీ కోసమే. కాబట్టి మీరు ఫ్యామిలీ సేఫ్టీ దృష్టిలో పెట్టుకోవాలి, మన దృష్టిలో పెట్టుకోవడం కాదు, ఫ్యామిలీ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని మాస్క్ ధరించడము,
ఈ ఇదానికి వైరస్ అనేది ఏమవుతుందంటే రూపాంతరం చెందేది అంటారు, రకరకాలుగా మారిపోయి ఇంకో రకంగా వచ్చి ఎంట్రీ అయ్యి ఇంకో రకంగా వస్తుంది అన్నమాట. సో మనకి వ్యాక్సిన్ వేసేసాము, మేము సేఫ్గా ఉన్నాము అనుకోవద్దండి. వ్యాక్సిన్ వేస్తే ఒక ఉపయోగం ఏమంటే మీకు సీరియస్నెస్ పోదన్నమాట, వెరీ సీరియస్ అయిపోదు. మనకి ఒక రకంగా మనం ప్రొటెక్ట్ అవుతాం, మనం ఫీవర్ రావడం లేకపోతే ట్రీట్మెంట్ తగ్గిపోవడం వస్తుంది వ్యాక్సిన్ ఇస్తే. అంతేగాని పూర్తిగా ప్రొటెక్ట్ అయిపోవడం మనం అంతా తిరిగేస్తామని మాత్రం దయచేసి అనుకోవద్దండి. అలా వ్యాక్సిన్ వేసుకోవాలి తప్పనిసరిగా. వ్యాక్సిన్తో పాటు మాస్క్ ధరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోవిడ్ విశ్వవిద్యాలయంలో పెరిగిపోతుంది దృష్ట్యా దీన్ని అరికట్టడానికి మనం ఇటీవల కొన్ని సమావేశాలు నిర్వహించడం జరిగింది. మన హోటల్ అసోసియేషన్ తరఫున, మన పట్టణంలోని సినిమా హౌస్ అసోసియేషన్ అందరితో ఇందులో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము. మన లెవెల్లో మనము అందరికీ చర్చలు వస్తున్నాము. కాలేజీలు, హాస్టల్స్ అయితే అన్ని ప్రదేశాల్లో వాళ్ళకి మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ ఉండాలని చర్యలు వస్తున్నాము. కానీ కోవిడ్ మాత్రం మన చర్యలు రెండింపు ఉత్సాహంతో రోజు రోజుకు పెరిగిపోతానండి. దీని గురించి 10-20 నుంచి దాదాపు 40-50 ఆలోచిస్తే గుర్తిస్తున్నాయి మన రాజకీయ పట్టణంలో. మనకందరికీ తెలుసు, మన జిల్లాలో తిరుపతి తర్వాత 11 స్థానమే రెండవ స్థానంలో ఉంది. కాబట్టి దీన్ని ఎలా అరకట్టాలా, మదనపల్లిని ముఖ్యంగా ప్రజలు ఎలా కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు మీ మదనపల్లిలోని మన అందరూ అసోసియేషన్లను, వ్యాపారవేత్తలను అందరినీ ఇక్కడ పిలిపి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఇట్లాగే ఇది పెరిగిపోతా ఉంటే ఈ 7 రోజులు కాకపోయినా 30 రోజులకైనా కానీ లాక్డౌన్ వచ్చే ప్రమాదం ఉంది. లాక్డౌన్ వచ్చేసిందంటే మొత్తం స్తంభించిపోతుంది, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది, ఏ వ్యాపార కార్యక్రమాలు జరగదు. ప్రస్తుతం ఆ ఒక సిచ్యువేషన్ రాకముందే ఇప్పుడే మనము మేల్కొని మనకు మనమే స్వచ్ఛందంగా కొంత పరిమితిని తీసుకొని ఈ ప్రజల యొక్క సంతానాన్ని కొంచెం అరికట్టి ఈ కోవిడ్ నుంచి బయటపడేదానికి మార్గాలు అన్వేషించవచ్చు. ఇప్పటికీ మన పెద్దలు చాలా మంది చెప్తున్నారు, వాళ్ళ తగ్గట్లో ఇండియన్ కూడా ప్రభుత్వంలో కాకుండా అప్పుడు దేశాలు కొట్లాడింది, ఇప్పుడు మానవాళికి కరోనాకు మధ్య చెప్తాం. కాబట్టి దీన్ని ఎలాగైనా అరికట్టే దాంట్లో మీ వంతు సహకారం పూర్తిగా మీ వంతు సహకారం అందిస్తూ ఈ విషయంగా ప్రభుత్వం ఇంకా స్థానిక రంగంగా కూడా తీసుకునే చర్యలకు మీ నుంచి మనకు మంచి స్పందన అందించాలని, మా నిర్ణయాలు కూడా మీరు బలపడాలని కోరుకుంటూ విశేషంగా ఒకే కూడా సంతృప్తి కావాలి. ఎక్కువ ముప్పులు అక్కడ ఎక్కువ జరుగుతారు. తర్వాత మార్కెట్, మటన్ మార్కెట్, చికెన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, ఈ మార్కెట్ దగ్గర కూడా ఎక్కువ సండే వచ్చిందంటే గుంపులుగా జరుగుతుంటారు. మెయిన్ బ్రాండీ షాప్స్, ఈ బ్రాండీ షాప్స్ కూడా దగ్గర కూడా ఎవరు సామాజిక డిస్టెన్స్ పాటించడం కానీ ఏం చేయడం లేదు. కాబట్టి గుంపులు అక్కడ జరుగుతున్నారు. తర్వాత ఇంకా రోడ్డు పైన మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, టీ షాప్స్, చిన్న చిన్న టీ షాప్స్ ఉంటాయి. అక్కడ పోయినా మీరు చూసినారంటే విపరీతమైన 2 వీలర్స్ నిలబెట్టేసి విపరీతమైన గుంపులు, ఒక్కరు కూడా మాస్క్ వేసుకోండి. మాస్క్ వేసుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు రోడ్డు మీద నడిచేవాళ్ళు కానీ బండి మీద పోయేవాళ్ళు కానీ 50% ఆఫ్ ది పీపుల్ ఎవరు మాస్క్ వేసుకోవడం లేదు. ఇది మనమే చెప్పి పెట్టకపోతే మెయిన్గా మన ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతా ఉంది ఈ కరోనా అనేది, ఈ మాస్క్ లేని దాని వల్ల, గుంపులుగా చేరేదాని వల్ల ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతాం. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే అంబేద్కర్ విగ్రహం ఎదురు ఒక షాప్, ఇది టీ షాప్ ఉంది. ఎప్పుడైనా ఈవినింగ్ టైం మీరు చూడండి, ఒక 40-50 2 వీలర్స్ ఉంటాయి. ఒక 60-70 మంది గుంపులుగా అటువంటి ఎవరు మాస్క్ చేసుకోరు. ఆ పద్ధతిలో ఉంటారు. అసలు దీనికి చెప్పేటంటే కొంతవరకు నాకు తెలిసినంత వరకు ముందు సంత వచ్చేసి ఒక 2-3 చోట్ల పెట్టున్నారు. మిషన్ కాంపౌండ్లను, తర్వాత ఇంకో చోట దానివల్ల వెజిటబుల్ తీసుకునేదానికి అక్కడ కూడా ఆ సంత వచ్చేసి దీంట్లో మిషన్ కాంపౌండ్లో సామాజిక దూరం
శ్రీకృష్ణ రవి మాత్రం రన్నింగ్లో మేము రన్నింగ్లో వస్తాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చేదానికి వెళ్ళాను సార్ అక్కడ లేదు సార్ 5 థియేటర్స్ క్లోజ్ 2 థియేటర్స్ మాత్రం ఉంటాయి సార్. శ్రీకృష్ణ రవి మాత్రం రన్నింగ్ ఉంటుంది, మేము అన్ని క్లోజ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. గత 30 సంవత్సరాల నుండి మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు చక్కటి మాంసాహార మరియు శాకాహార పదార్థములు అందించడంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రుచులతో మీ అందరి ఆదరాభిమానులతో నడపబడుచున్న మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు ప్రత్యేకమైన ఫ్యామిలీ గదులు, సువిశాలమైన హాలు, వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, తందూరి చికెన్, రోటీ ఫ్రైడ్ రైస్ మరియు చికెన్ స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్స్, ప్రాన్స్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ లభించును. స్పెషల్ గా రోజా హోటల్ కొండ బిర్యానీ ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం లభించును. మా హోటల్ కి కుటుంబ సమేతంగా విచ్చేసి రుచి చూసి బాగుంటే 10 మందికి చెప్పండి. విచ్చేయండి హోటల్ రోజా ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. మదనపల్లె అర్బన్ నందు ఒక్క రోజులో 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశమని అడిషనల్ డిఎంహెచ్ఓ లక్ష్మి తెలిపారు. ఆమె నేడు ఎంసీటీవీతో మాట్లాడుతూ మదనపల్లె నందు రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆసుపత్రిలో మందులు, వైద్యం దొరికే పరిస్థితి ఉండదనే భయాన్ని వ్యక్తం చేశారు. ఈ మదనపల్లి డివిజన్లో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయండి. ఈరోజు ఒక్క రోజుకే 150 కేసులు ఓన్లీ మదనపల్లి అర్బన్లో వచ్చాయి. దాన్ని బట్టే మనం దయచేసి మన తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి. ఇదే విధంగా ఉంటే ఒక రోజుకు 154 కాదు కానీ 1500 మనం దాటేస్తాము. ఆ పరిస్థితికి తెచ్చుకుంటే మళ్ళీ మనకి లాక్డౌన్ ఒక్కటే శరణ్యం అవుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మనం ప్రతి ఒక్కళ్ళు మనమే సెల్ఫ్ లాక్డౌన్ పాటించుకోవాలి. మనలో మనకి ఇది మనలో మనం దృష్టి పెట్టకపోతే మన ఆరోగ్యం గురించి ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్న బెడ్లన్నీ నిండిపోయాయి. తర్వాత ఆక్సిజన్ లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది, మందులు కూడా లేకుండా కరువు వచ్చే పరిస్థితి వస్తుంది. దయచేసి అందరికీ మా రిక్వెస్ట్ ఏమంటే, మీరు జాగ్రత్తలు పాటించకపోతే మన పరిస్థితి చేయి దాటిపోయింది. ఆల్రెడీ ఒక 154 కేసులు ఉన్నాయంటే మనకి ఒక కేసుకి కనీసం 10 మంది అన్న ప్రైమరీ కాంటాక్ట్లు ఉంటారు. కాబట్టి ఈ రకంగా పోతే 1500 కాదు కదా, రోజు రోజుకి మన కేసులు పెరిగిపోతాయి. అప్పుడు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితికి వస్తాం. కాబట్టి మీరందరికీ మళ్ళీ నేను విజ్ఞప్తి చేయడం ఏమంటే, మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి, శానిటైజేషన్ చేయండి. బయటికి తప్పనిసరిలో కాకపోతే పరిస్థితి వస్తే తప్పించి బయటికి వెళ్ళొద్దండి. మీరే సెల్ఫ్ లాక్డౌన్ చేసుకోండి. ఎక్కడ గుంపులుగా ఉండొద్దండి. ఎక్కడైనా గుంపు ఉంటే మరి మీరు దూరంగా ఉండడం ప్రయత్నించండి. వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేసుకోండి. ఈరోజు ఇంకా వ్యాక్సినేషన్ రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సినేషన్ చేయించుకోండి. మదనపల్లె అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం తిరిగి ప్రారంభమైందని మదనపల్లె అర్బన్ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనుపమ తెలియజేశారు. నేడు ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ మదనపల్లె ప్రాంతంలో ప్రజల నిర్లక్ష్యం కారణంగా రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే డెత్ రేట్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. హస్బెండ్ నిలబడి వైఫ్ అయినా కూర్చోబెట్టచ్చు కదా. ఫోటో
అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఫస్ట్ డోసు సెకండ్ డోసు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ వేస్తున్నాము. ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ డోస్కి ఇస్తున్నాము, ఎందుకంటే సెకండ్ డోసు చాలా వరకు పెండింగ్స్ ఉన్నాయి. ఆ పెండింగ్స్ అన్నీ ఇవాళ క్లియర్ చేసి మనం మిగిలినవి ఫస్ట్ డోసెస్ వేస్తున్నాము. సో ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాను. ఇంకొక నాది మనవి ఏమంటే, మనకి ఇప్పుడు కోవిడ్ కేసెస్ మదనపల్లిలో చాలా విస్తృతంగా పెరుగుతూ ఉన్నాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ డబల్ ట్రిపుల్ కూడా అయిపోతున్నాయి కేసెస్ డైలీ. సో నిన్ననగా మనకి దగ్గర 50 కేసెస్ పాజిటివ్ వచ్చినాయి. సో కొన్ని మనకి తెలియకుండా కూడా కొన్ని పాజిటివ్స్ అవుతున్నారు. వాళ్ళు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో చూపించుకొని పాజిటివ్స్ డిక్లేర్ చేసుకోవటం లేదు. సో అలా చాలా వరకు ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం గుంపులో వెళ్ళినప్పుడు పక్కన ఉన్నవాడు పాజిటివో నెగిటివో మనకు తెలియదు. సో అది మనం నివారించాలి అంటే తప్పకుండా మనము మాస్క్ వేసుకోవాలి కంపల్సరీ. తర్వాత మెయిన్గా గ్యాదరింగ్స్, ఎక్కువ గుంపు ఉన్న చోట మనం అసలు పోకుండా మనం చాలా వరకు తగ్గించుకోవాలి. ఏదైనా సరుకులు కానీ ఏదైనా షాపింగ్ చేయాలంటే కొంచెం జనం తక్కువగా ఉన్న టైంలో వెళ్ళి షాపింగ్ చేసుకుని సరుకులు తీసుకొని వచ్చి నీట్గా హ్యాండ్స్ అంతా శానిటైజ్ చేసుకొని తెచ్చుకున్న వస్తువులు కూడా నీట్గా శానిటైజ్ చేసుకొని ఇంట్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సోషల్ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. దూరం చాలా వరకు ఎక్కువ గ్యాదరింగ్స్ జనరల్ ప్రజలు ఎలా ఉన్నారంటే చాలా ఫ్రీ అయిపోయినారు. కానీ అలా ఉండకండి, అందరూ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ప్రతిదీ కొంచెం అనుమాన దృష్టితోనే చూసి మీరు కరోనా బారిన పడకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పేషెంట్స్కి హాస్పిటల్స్లో బెడ్స్ ఉన్నాయా లేవా, మెడిసిన్స్ ఉన్నాయా? మాత్రము మనకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ చుట్టుపక్కల ఏ హాస్పిటల్స్ చాలా ఫుల్గా కంప్లీట్గా బెడ్స్ కంప్లీట్ అయిపోయినాయండి, ఫుల్ అయిపోయినాయి. సో ఇది కూడా ఒక ప్రాబ్లమే మనకి. కొంచెం ఎవరైనా బాగాలేదన్న వాళ్ళని మనం హోమ్ ఐసోలేషన్లో పెట్టాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. అలానే ఎక్కడైనా రిఫర్ చేస్తామంటే మనం రిఫర్ చేయడం కూడా కష్టంగా ఉంది. కానీ మన జిల్లా యంత్రాంగము ఇంకా కోవిడ్ కేర్ సెంటర్స్ పెంచి ఇంకా కొంత హాస్పిటల్స్ని పర్మిషన్ ఇచ్చే దిశగా వెళ్తున్నారు. అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి అందరూ జాగ్రత్తగా దూరాన్ని పాటిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ వేసుకొని కంపల్సరీగా మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే అజాగ్రత్తతో ఉంటే ఖచ్చితంగా ప్రాణాపాయ పరిస్థితికి చేరుకుంటారు రావచ్చండి. ఎందుకంటే సెకండ్ వేవ్ చాలా సీరియస్గా ఉందండి. యంగ్స్టర్స్ కూడా బాగా హెల్తీగా ఉండే యంగ్స్టర్స్ కూడా అటాక్ అవుతా ఉంది. వాళ్ళు సడన్గా సీరియస్ కూడా అవుతున్నారు. సో ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళి చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ అవగాహన లేకుండా ఏ మందులు అంటే ఆ మందులు ఇచ్చేస్తున్న వల్ల చాలామంది చాలా ఎక్కువ సీరియస్గా మన హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారు. మేడం, ఇటీవల ఏమన్నా డెత్ రేట్ ఏమన్నా మన ఏరియాలో డెత్ ఏమన్నా జరిగిందా? ఫస్ట్ వచ్చినప్పుడు స్టార్ట్ అయినప్పుడు డెత్ రేట్ అయితే ఏం లేదండి. ప్రస్తుతానికైతే మదనపల్లి అర్బన్లో 4 డెత్లు రికార్డ్ అయినాయి. అది కూడా హాస్పిటల్ డెత్స్ రికార్డ్ అయినాయి మనకి. రూరల్లో మేడం? రూరల్లో కూడా డెత్స్ ఉన్నాయి, కొన్ని రికార్డ్ అవుతున్నాయి. అర్బన్ అయితే మనకి 4 డెత్స్. అంటే మొదటి వేవ్తో పోలిస్తే రెండో వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాము. మెయిన్గా చిన్నపిల్లల్ని, యంగ్స్టర్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాము. పెద్దవాళ్ళని కొంచెం ఎక్కువ సీరియస్గా తీసుకోపోతాము. అందుకు కరోనా మహమ్మారి నుండి ప్రజలు విముక్తి చెందాలని శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని కురవంక పంచాయతీ సర్పంచ్ చిప్పిలి చలపతి తెలిపారు. పట్నంలోని కురవంక నందు సీతారాములను ట్రాక్టర్ నందు ఊరేగించారు. ఈ సందర్భంగా చిప్పిలి చలపతి మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్వామివారి కళ్యాణం జరిపించడం జరిగిందన్నారు. అదేవిధంగానే వర్షాలు కురవాలని, కరోనా నుండి ప్రపంచాన్ని బయటపడేయమని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
మదనపల్లి ప్రజలకి నమస్కారం. నా కురువంకలో రామాలయంలో నిన్న శ్రీరామనవమి సందర్భంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని శ్రీరామునికి కళ్యాణోత్సవం జరిపాము. అదే మాదిరిగా ఈరోజు స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా కరోనా మహమ్మారి పోవాలని అందరూ పూజలు చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా నిబంధనలు పాటించాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ జాహ్నవి. క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి పలు పాఠశాలను పరిశీలించిన సబ్ కలెక్టర్. పనివేళల్లో సచివాలయ ఉద్యోగులు సచివాలయాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశం. మున్సిపాలిటీ పరిధిలోని పలు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.